హరి ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి భక్తులకి పండరిపూర్గా ప్రసిద్ధి చెందినటువంటి దత్తక్షేత్ర పవని గురించి ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. నాగపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వైనా నది అనేటువంటి వైనాగంగా అంటారనమాట. దీన్ని పురాణాల్లో పద్మావతిపురం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నారు. మహారాష్ట్రలో ఉండేటువంటిది. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన 19వ చాతుర్మాస్య దీక్షని శక సంవత్సరం 1831 సంవత్సరంలో ఇక్కడే చేశారనమాట. అంతేకాకుండా ఇక్కడే గులావళి మహారాజ్ గారు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని కలిశారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ ప్రాంతం వాసుదేవానంద సరస్వతి స్వామి గారు స్థానికంగా ఉండేటువంటి విఠ్ఠల ఆలయంలో ఔదుంబర వృక్షం కింద తీవ్ర ధ్యానం చేసుకుంటూ సమాధి నిష్ఠలో ఉండేవారనమాట. ఇక్కడే అనేక మంది భక్తులను వారు అనుగ్రహించింది. ఇప్పటికీ స్వామివారు ఉపయోగించినటువంటి పీఠము అక్కడ జాగ్రత్తగా ఉందన్నమాట. ఇది భక్తుల దర్శనార్థం కోసం కూడా ఉంచారు. ప్రతి భక్తుడు, దత్తాత్రేయ స్వామి భక్తుడు నాగపూర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ పవని అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. దానికి కారణము దీన్ని దత్తాత్రేయ స్వామి పండరిపురంగా పిలుస్తారనమాట. స్థానికంగా స్వామివారు మురళీధర ఆలయంలోను విఠ్ఠల ఆలయంలోనూ ఉంటూ ఉండేవారు. ఉజ్జయినిలో మొదట సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గంగోత్రి నుంచి రామేశ్వరం వెళ్ళి, రామేశ్వరం నుంచి ద్వారక వచ్చి, ద్వారక నుంచి రాజమహేంద్రవరానికి కాలినడకన పర్యటించారనమాట. తన జీవితంలో వాహనమే ఎక్కని వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నిరంతరము తుర్యావస్థలో ఉంటూ ప్రపంచం మొత్తం మీద 24 చాతుర్మాస దీక్షలు చేశారు. అలాగే చాతుర్మాస దీక్షల్లో నృసింహవాడి, పూనా నుంచి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉండేవారు అన్నమాట స్వామిని దర్శించుకోవటానికి. అలాగే ఒకరోజు అనంత చతుర్దశి రోజున పవనిలో ప్రముఖ మహాయోగి అయినటువంటి గులావళి మహారాజ్ గారు కూడా ఈ ప్రాంతంలోనే స్వామివారిని దర్శించుకున్నారనమాట. ఇక్కడే వజ్రేశ్వర శివాలయము, దత్తాత్రేయ స్వామి ఆలయము, మురళీధర ఆలయం కూడా ఉందనుకుంటున్నాం కదా మనం. అలాగే భూమికి దిగువన అడుగున 9-10 గణేశమూర్తులు కూడా ఉన్నాయి. వైనా నది ఇక్కడ ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. 3 వైపులా 6 మైళ్ళ పొడవుగా కొండలతో చుట్టి అనేక మంది సన్యాసులు, మహాత్ములు తీవ్రంగా తపస్సు చేసినటువంటి ప్రాంతము మహారాష్ట్రలో పవని ఒక్కటే అనిపించేలా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇక్కడే సీతారాం మహారాజ్ గారు తన తమ్ముడైనటువంటి జరి ప్రాంతంలో సమాధి తీసుకున్నవారు. పర్బణి సమీపంలోని గుంజు సంస్థానికి చెందినటువంటి యోగానంద సరస్వతి స్వామి వారు కూడా స్వామివారిని ఇక్కడే దర్శించుకున్నారనమాట. స్వామివారు స్థానికంగా ఔదుంబర చెట్టు కింద తపస్సు చేసుకున్నారని మనకు తెలిసినట్టుగా అనేక మంది మహాత్ములు స్వామివారిని ఈ ప్రాంతంలోనే దర్శించుకునేవారు. స్వామివారు నిరంతరము అనేక సాయంత్రం పూట పురాణ కాలక్షేపాలు చేస్తూనే అనేక మంది భక్తుల్ని ఉద్ధరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి దత్తాత్రేయ స్వామి భక్తులందరూ దత్త పండరిపూర్ అనిగా పిలుచుకుంటారనమాట. ఇది నాగపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దీన్ని నాగపూర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తూ సర్వం శ్రీ దత్తార్పణమస్తు.